జై కిసాన్ జై కిసాన్. ప్రతి ఒక్కరు భయపెట్టేవాడే. వీళ్ళు పెట్టే భయాలకు నేను భయపడతా ఉంటే అడుగు ముందుకేయలేను. ఓటమికి భయపడేవాడిని కాదు. ఎందుకంటే మార్పు కావాలని కోరుకునేవాడిని. ఎలాంటి మార్పు? కేవలం కొన్ని కుటుంబాల ఆధిపత్యంలోనే రాయలసీమ నలిగిపోతా ఉంది. పట్టుమని 10 కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉంటాయో తెలియదు. కానీ వీటిని బద్దలు కొట్టాలంటే స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరు ఈ రోజుకి నా దగ్గరికి వస్తారు. రావాలి అందరికీ జనసేన పార్టీకి ఇంతమంది బలాన్ని చూసి, ఆడపడుచులను చూసి మేము వస్తాం, మీకు అండగా ఉంటామని అంతగా మళ్ళీ నీరు గారిపోతా ఉంటారు. ధైర్యం లేని వాళ్ళు దయచేసి రాజకీయాలు రాకండి. జనసేనలోకి అసలు రాకండి. నేను ఎలాంటి వ్యక్తినో చెప్తాను మీకు. గొడవ పెట్టుకుంటే నీ తలకాయన దిగిపో, నా తలకాయన దిగిపోవాలి. ఉంటే ఉంటాం, పదే పోతాం. కానీ మార్పు చేశామంటే మటుకు మార్పు తీసుకొచ్చి అనుకుంటే మార్పు తీసుకొచ్చి తీరుతాం. మార్పు అనుకున్నాం 2009లో. అప్పట్లో మమ్మల్ని దెబ్బ కొట్టారు మీరు అందరూ కలిపి. ఈ రోజున తట్టుకు నిలబడ్డాం, బయటకు వచ్చాం. ఈసారి మీరు ఈ చచ్చు ఆటలు ఆడటానికైతే మేము కామ్గా దద్దం మాటలు మీరు ఆడటానికి కుదరదు. మేము కొట్టి తీరుతామని చెప్తున్నాను. ఈ రోజున 1 సంవత్సరం 5 సంవత్సరాల్లో వచ్చే 2019 తెలియదు. నేను మటుకు చాలా బలంగా నిలబడి ఉన్నాను మార్పు కోసం. ప్రతిపక్ష పార్టీ ఒక పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసి మనం పోటీ చేస్తున్నామని. నేను 2 పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నాం. సిపిఐ సిపిఎంతో కలిసి పోటీ చేస్తున్నాం, కానీ తెలుగుదేశం పార్టీతో పోటీ చేయట్లేదు, వైసీపీతో కలిపి పోటీ చేయట్లేదు. అంటే మేమిద్దరం వాళ్ళకి ఎలా కావాలంటే మనం పనిచేసే వాళ్ళం. పల్లకీలు మోయాలి. ఇంకా పల్లకీలు ఎంతకాలం మోస్తాం? దశాబ్దాలు మోస్తున్నాం పల్లకీలు. చాలు అలసిపోయాం. పల్లకీలు మోసి భుజాలు వలిసిపోయినాయి. చాలు, వీళ్ళకి పల్లకీలు మోసింది. చాలు ముగిద్దాం. అవునా? చాలు పల్లకీలు మోస్తాం వీళ్ళందరికీ.